సభకి నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న కాంగ్రెస్ పునాది కార్యకర్తలకి, సోదరెమ్మలకి, వేదిక పైన పెద్దలు మంత్రులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, అబ్జర్వర్స్, అందుకు మించి పాత్రికేయ మిత్రులారా అందరికీ నమస్కారం. ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకు ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీకు తెలవాలి. మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ అధికారము, మీ వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ వల్లే ఇవాళ పీసీ అధ్యక్షుడిగా నేను. మీరు లేకుంటే అధికారం లేదు. మిత్రులరా, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. ఇటీవల భారీ వర్షాలు కురిసి కామారెడ్డి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. నేను, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్షం పడ్డ మరుసటి రోజే ఏరియల్ సర్వేకు వచ్చాం. దురదృష్టవశాత్తు మేము ఎల్లంపల్లి, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించక కామారెడ్డిలో దిగలేకపోయాం. మళ్లీ రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు, మేము మళ్లీ వచ్చాం. కామారెడ్డిలో చూసాం, ఆదుకుంటామనే మాట చెప్పాం. మాతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఆ రోజు రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న, మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు ఛార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుందని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను ఛార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుందని మాట చెప్పాను. తక్షణమే సీనన్న, సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న ఛార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుగుతున్నటువంటి పండగ బీసీల పండగలాగా కనీసం 1.5 లక్ష తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయం కావడం జరిగింది. ఇవాళ మీ అందరిని ఎందుకు పిలిచాం? ఒక్కొక్కరు సైనికుల్లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు 100 తెస్తే 2 లక్షలు అవుతుంది. దానికోసం మేము అందరిని పిలుచుకొని ఇలా సమావేశం ఏర్పడుతున్నాం. మిత్రులను ఇందాక చెప్పాను, రాహుల్ గాంధీ గారు మన భవిష్యత్తే కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు? జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉతనీ భాగేదారీ. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఒక ఉద్యమంలాగా నడుస్తా ఉంది దేశవ్యాప్తంగా. ఆ ఉద్యమానికి ఊతం పోసింది ఎవరు? ఉద్యమానికి ఊతం ఎవరు పోశారు? రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత, బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్లీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. కుల సర్వేలో తేలిందేమి? బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10% ఎస్సీలు 17%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే దాగా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పటానికే ఈ సభ. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా, పొంగులేటి శ్రీనివాస్ గారికి రెడ్డి అయినా, మా సీతక్క ఒక గిరిజన మహిళ అయినా, శ్రీధర్ బాబు గారు ఒక బ్రాహ్మణ్ అయినా, బట్టి గారు ఒక దళితుడైనా, ఇలా బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పిన మదన్మోహన్ రావు గారు వెలమైనా,
అందరూ కూడా బీసీల కోసమే తప్పిస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. మా షబ్బీర్ అలీ మైనారిటీ అయినా ఎందుకు ఈ కాదు కోరుతా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. రెడ్డి అయినా వేలమ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా కాంగ్రెస్ మూల సిద్ధాన్ని కట్టుబడి ఉంటాం కాబట్టే ఇలా పొన్నం ప్రభాకరో సురేఖనో మా మక్తల్ శ్రీయారో ఆది శ్రీనివాసో కాదు దీనికి మద్దతునిస్తుంది. సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, మా కళా శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు, వెర్మ బుజ్జు గారు ఇస్తా ఉన్నారు, మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి. ఆ మాట నిలబెట్టుకోవడానికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట చెప్పటానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 బిల్లు ప్రవేశపెట్టాం. ఒకటి స్థానిక సంస్థలు 42% ఇస్తూ, మరొకటి విద్యా ఉపాధి 42% ఇస్తూ. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డల్లారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికే కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నోటి దాకొచ్చిన కూడుని తలదంటారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాలకు అతీతంగా పాలన చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన బీజేపీ నాయకులంటే దేవుడి పేరిట ఓట్లాడుకునే పిచ్చగాళ్ళు అని. మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. ఏ రోజైనా బండి సంజయ్ని సికింద్రాబాద్కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన అని ఓటు అడిగిండా? అడిగే దమ్ముందా? అడుగుతే గెలుస్తావా? శ్రీరాముడి పేరు, శివుడి పేరు, ఆంజనేయుడి పేరు, ఆ పేరు తప్ప ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు జనానికి చేసిందేమీ లేదు. బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. అరే మేము కూడా పూజలు చేస్తాం. నిన్న గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాం. రథానికి జెండా నేనే ఊపిన. ఇలా జెండా బాలాజీ జెండా మందిరికి పోయినా, జెండా ఎత్తినా, పూజ చేసిన. కానీ ఎప్పుడు జెండా పేరు మీద, బాలాజీ పేరు మీద, హనుమంతుడి పేరు మీద ఓట్లు బిచ్చం అడగలే, అడగము కూడా. మా సోనియా గాంధీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ సిద్ధాంతం చెప్పిన మాట కట్టుబడి ఉండడం, చేసిన పని మీద ఓట్లు అడగడం. సోనియా గాంధీ ఇస్తుంది, తెలంగాణ ఇచ్చి తీరింది. అందుకే తుక్కుగూడ సభలో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఆ సభలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఇస్తామని. అందుకే నమ్మినారు. మీ శ్రమ వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చినాం. అదే సభలో చెప్పాం బీసీల్ని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభలో అసెంబ్లీలో ఓటేస్తున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడతారని కేంద్రంకి వెళ్లి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అరే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిత్తశుద్ధి లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం. అందుకే 3 బిల్లులు ఇచ్చినాము. స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. మా మంత్రులు సీనన్న, సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. సీనన్న, సీతక్క, ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీర్పుందాం. పోయేదాకా సావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మునురు బిడ్డ అని.
నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్లో చాలా మంది మునురు కాపులు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పిసిసి అధ్యక్షుడు ఎవరున్నారు? మున్నూరు కాపు బిడ్డ అని అరుగులు రాజారాం ఉన్నారు. గొప్ప నాయకుడుగా చలామణి అయినాడు. డి శ్రీనివాస్ గారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు అయినాడు, మంత్రిగా అయినాడు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు, నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పాను. ఒక దేశ్ముఖ్ లాగా వ్యవహరిస్తున్నా మాట చెప్పాను. మళ్ళీ చెప్తాను వల్ల నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడిచ్చిండు. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తా, నువ్వు కూడా వదిలేయి. రేపొంచి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా, బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం. ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి ఇలా 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, మా సురేఖమ్మ, ప్రభాకరు, సిఆర్ మొత్తం బాటికి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికి శురధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ్ అయినా, ముస్లిం సోదరులైనా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కట్టుబడి ఉండాలని. ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపొచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే ఇంకో 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్ గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు, ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి